హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం టాలీ ERP 9 నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్నర్షిప్ గురించి చూసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం క్రెడిట్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు ఎప్పటిలాగే నాది రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పర్చేజ్ చేసినవన్నీ కూడా F5లోను, అలాగే రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా మనం F6లో వేసేవాళ్ళం కదా. అంటే కంప్యూటర్ పర్చేజ్ ఇలా వచ్చినప్పుడు మనం F5లోను, కంప్యూటర్ వాజ్ సోల్డ్ ఇలా వచ్చినప్పుడు మనం F6లోను ఎంటర్ చేసేవాళ్ళం కదా. వాటికి ఒక పర్టికులర్ పర్సన్ కానీ లేదా కంపెనీ కానీ యాడ్ అయితే వాటిని క్రెడిట్ ఆపరేషన్స్ అంటారన్నమాట. అంటే కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ కుమార్, కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు నవీన్, ఇలా మనకు ఒక పర్సన్ కానీ లేదా ఒక కంపెనీ కానీ వస్తే వాటిని మనం క్రెడిట్ ఆపరేషన్స్ అంటాం. ఇక్కడ మనకి కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ కుమార్లో ఇక్కడ కుమార్ అంటే మనకి సండ్రీ క్రెడిటర్ అవుతాడు. అలాగే కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు నవీన్ అని ఉంది కదా, ఇక్కడ మనకి నవీన్ ఏమవుతాడు, సండ్రీ డెటార్ అవుతాడు. పర్చేజ్లో మనకి సండ్రీ క్రెడిటర్ అవుతాడు, అలాగే సోల్డ్లో మనకి సండ్రీ డెటార్ అవుతాడు అనమాట. ఈ విధంగా మనకి క్రెడిట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో క్రెడిట్ ఆపరేషన్స్ అనేవి టాలీలో ఎలా ఎంటర్ చేయాలంటే మనకు ఒక ప్రాబ్లం కావాలి కదా. క్రెడిట్ ఆపరేషన్స్ సంబంధించిన ప్రాబ్లం నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. మనకు ప్రాబ్లం వచ్చేసరికి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI 50,000, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 5,000, కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ సూర్య టెక్నాలజీస్ 20,000, ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్ 15,000, డొనేషన్ రిసీవ్ త్రూ బ్యాంక్ 15,000, క్యాష్ పేడ్ టు సూర్య టెక్నాలజీస్, క్యాష్ పేడ్ టు వినయ్ ట్రేడర్స్, డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ 2,500, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI 20,000. ఇది మనకు ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. టాలీలో మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయడానికి కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ, ఇక్కడ మనకి మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అన్నాడు కాబట్టి ఆ నవీన్ పేరు మీదే మనం కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. మిస్టర్ నవీన్, స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. మీరు ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. డైరెక్ట్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, లెడ్జర్స్ ఇవ్వాలి. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. మీ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. లెడ్జర్స్లో మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్. ఫస్ట్ మిస్టర్ నవీన్, మిస్టర్ నవీన్. నవీన్ ఏంటి మనకి క్యాపిటల్ అకౌంట్, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI, ఇది ఏంటి మనకి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది ఏంటి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ సూర్య టెక్నాలజీస్, కంప్యూటర్ అన్నది మనకి ఫిక్స్డ్ అసెట్, సూర్య టెక్నాలజీస్. ఇదేంటి మనకి సండ్రీ క్రెడిటర్, నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్, ఫర్నిచర్ ఏంటి మనకి ఫిక్స్డ్ అసెట్, వినయ్ ట్రేడర్స్ ఏంటి మనకి సండ్రీ క్రెడిటర్, వినయ్ ట్రేడర్స్. దీనికి ఎందుకు వస్తారు, సండ్రీ క్రెడిటర్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్ త్రూ బ్యాంక్, డొనేషన్ రిసీవ్ చేసుకుంటున్నాం, దేనికి ఎందుకు వస్తుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్, డిప్రిషియేషన్ ఏంటి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో మనం అన్నీ ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ మన కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేస్తే గేట్వే ఆఫ్ టాలీ వస్తుంది. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏంటి, మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs అనేది బిజినెస్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి అది మనకి రిసిప్ట్ అనమాట. F6 ప్రెస్ చేయండి. F6 ప్రెస్ చేస్తే మనకి రిసిప్ట్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి క్యాష్, మిస్టర్ నవీన్ ఎంత తీసుకొచ్చాడు, 2 lakhs.
నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐలోకి క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు. డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా మనకి ఏంటి కాంట్రాక్ట్ షార్ట్ కట్ ఏంటి మనకి F4 ప్రెస్ చేయండి. కాంట్రాలో వచ్చింది కదా. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ. ఇక్కడ ఏంటి మనకి క్యాష్ ఎంత 50,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది ఏంటి మనకి పేమెంట్ F5. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్ ద్వారానే చేస్తున్నాడు కదా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత 5,000. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ సూర్య టెక్నాలజీస్. ఇక్కడ మనకి కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ సూర్య టెక్నాలజీస్ అని ఉంది కదా. దీన్ని ఎలా ఎంటర్ చేయాలంటే మనం జనరల్ ఎంట్రీస్లో ఎంటర్ చేయాలన్నమాట. అంటే F7 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ జనరల్ అని వచ్చింది కదా. ఇక్కడ మీకు బై అని ఉంది కదా. బై దగ్గర ఏం పెట్టాలంటే మీరు కంప్యూటర్ అని పెట్టండి. కంప్యూటర్ ఎంత 20,000. ఇక్కడ మళ్ళీ బై అని వచ్చింది కదా. ఆ బై తీసేసి 2 పెట్టండి. 2 ఎవరి దగ్గర కొన్నాం మనం? సూర్య టెక్నాలజీస్. ఓకే, మీకు ఇక్కడ ఆన్ అకౌంట్ మీద పెట్టండి. ఆన్ అకౌంట్ మీద పెట్టి సేవ్ చేయండి. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్. ఇది కూడా సేమ్. బై దగ్గర ఏం పెట్టాలి మనం? ఫర్నిచర్ పెట్టండి. ఎంత 15,000. 2 ఎవరికి మనం? వినయ్ ట్రేడర్స్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్ త్రూ బ్యాంక్ ద్వారా డొనేషన్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. F6 మనకి అకౌంట్ వచ్చేసరికి బ్యాంక్ SBI. ఏంటి మనకి డొనేషన్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు? 15,000. నెక్స్ట్ ఏంటి మనకి? క్యాష్ పేడ్ త్రూ సూర్య టెక్నాలజీ. అంటే క్యాష్ అనేది పే చేస్తున్నాం. పేమెంట్ F5. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్ ఎవరికి? సూర్య టెక్నాలజీస్. ఇలా మనం ఎంటర్ చేయగానే ఎంత పే చేయాలి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి 20,000 అని ఇక్కడ చూపిస్తుంది కదా. అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 20,000 ఆన్ అకౌంట్. ఎంటర్. నెక్స్ట్ క్యాష్ పే త్రూ వినయ్ ట్రేడర్స్. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్ ఏంటి మనకి ఇక్కడ వినయ్ ఎంత ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి 15,000 ఆన్ అకౌంట్. ఎంటర్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్. డిప్రిషియేషన్ అంటే ఏంటి? మనం F7లో వేయాలి. ఆల్రెడీ మనం డిప్రిషియేషన్ గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. మనకు డిప్రిషియేషన్ ఏంటి? మనకి F7. ఇక్కడ బైలో ఇక్కడ ఏంటి మెన్షన్ చేయాలి? డిప్రిషియేషన్ అని మెన్షన్ చేయండి. ఎంత 2,500. మళ్ళీ ఇక్కడ బై అని ఉంది కదా, దాన్ని 2 కింద చేంజ్ చేయండి. 2 దేనికి మనకి? కంప్యూటర్ సెలెక్ట్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ నుంచి క్యాష్ అనేది విత్డ్రా చేస్తున్నాం. విత్డ్రా చేసిన డిపాజిట్ చేసిన ఏంటి మనకి? కాంట్రాక్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి F4 సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసరికి ఎస్బీఐ క్యాష్ ఎంత 20,000. సో మనం వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు మనం ఎస్కేప్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటాయి కదా, వాటిని క్లిక్ చేస్తే మీకు అన్నీ ఎంటర్ చేసామో లేదో డిస్ప్లే చేస్తుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడానికి రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ అన్నాం కదా, దాన్ని ప్రెస్ చేయండి. లేదంటే మీ కీబోర్డ్లో B ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది? 7,500 అనేది మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్ చూపిస్తే మనకి ప్రాఫిట్, రైట్ సైడ్ చూపిస్తే మనకి లాస్ అనమాట. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం? క్యాపిటల్ అకౌంట్ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ ఎంత ఉంది? 2,07,500 ఉంది. సో 7,500 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇది బాగానే ఉంది. అసలు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉందో చూడాలంటే మనకి ఇక్కడ డిస్ప్లే అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ బుక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి క్యాష్ అలాగే బ్యాంక్ బుక్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో చూడండి ఇక్కడ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ 90,000 ఉంది, అలాగే బ్యాంక్ అకౌంట్లో మనకి 85,000 ఉంది.
టోటల్ మనకి 1,75,000 అనేది ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక పర్సన్ కానీ లేదా ఒక పర్టికులర్ కంపెనీ కానీ యాడ్ అయినప్పుడు టాలీలో ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది చేసి మనం బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకుంటాం అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.